మాజీ మంత్రి గంగుల కమలాకర్పై 3 కేసులు నమోదయ్యాయి. ఓటర్లకు నగదు పంచుతూ పట్టుబడ్డ వ్యక్తిని పోలీసుల నుంచి బలవంతంగా విడిపించుకోవడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించి ధర్నా నిర్వహించినందుకు గంగులపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు 6గురిపై కేసు ఫైల్ అయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పై 3 కేసులు నమోదయ్యాయి. ఎలా చూడాలి అప్డేట్స్ అంటూ ఓవరాల్ గా? నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో గంగుల కమలాకర్ తో పాటు మరో 6గురి పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పోలింగ్ బూత్ వద్ద నిన్న పోలీసులు నగదు పంచుతున్నారని చెప్పి కారణంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద కూడా దాదాపు 47,000, 48,000 ఈ మొత్తం దొరికింది. ఇదంతా కూడా ఓటర్లను పంచేందుకు డబ్బులు తీసుకొచ్చారని చెప్పి పోలీసులు అనుమానిస్తూ వారిని అదుపులో తీసుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలింగ్ బూత్ వద్ద చేరుకొని అవన్నీ కూడా భోజనం కోసం తీసుకొచ్చిన డబ్బులు కావాలని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక కక్ష సాధింపు చర్యగానే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసుల తీరుపైన సీరియస్ అయ్యారు. పోలీసులు వారిని ఎవరైతే డబ్బులు పంచుతున్నారని చెప్పి కారణంతో వారిని ఆ ఇద్దరు వ్యక్తులు తిరుపతి అదేవిధంగా జంప్ అయ్యాను ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని వారి వాహనంలో ఎక్కించి అరెస్ట్ చేసి తీసుకొస్తున్న క్రమంలో వారి పోలీసు వాహనం నుండి అనధికారికంగా వారిని విడిపించుకొని గంగుల కమలాకర్ వెళ్లిపోయారు. దీంతో ఒకసారిగా పోలీసులకు ఇటు గంగుల కమలాకర్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేస్తుంది. అంతా కూడా పోలింగ్ పరిసర ప్రాంతాల్లో చూడడం ఇదంతా కూడా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది అని చెప్పి పోలీసులు ఎన్నికల అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘించారని చెప్పి అదేవిధంగా అక్కడే ఆ పోలీసులతో వాగ్వాదం చేసే విధంగా మాట్లాడడం పలు అంశాలపైన 3 వేర్వేరు కేసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు 6గురి పైన కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం కారణంగానే కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే కమలాకర్ తో పాటు అదేవిధంగా మరొక 6గురి పైన పోలీసుల కేసు మాత్రం నమోదైంది. అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్, అటు పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పోలీసులు ఎన్నికల నిబంధనలు అదేవిధంగా అక్కడ శాంతి భద్రత విఘాతం కలిగించే వ్యవహరించారని చెప్పి వారిపైన పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇదంతా కూడా చట్ట పరిధిలోకి వస్తుంది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించారు, అదేవిధంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యే శాసనసభ్యుడు కాబట్టి అతనికి నోటీసులు ఇస్తారా లేకపోతే మరే రకంగా పోలీసులు ముందుకు వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే మిగతా వారిని కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. శాంతి భద్రత విఘాతం అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఇవన్నీ కూడా 6గురి పైనతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పైన నమోదు చేశారు. పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అదేవిధంగా శాంతి భద్రత విఘాతం కలిగించడం ఇవన్నీ కూడా అంశాలు బిఎన్ఎస్ యాక్ట్ కింద నమోదు చేసిన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చి లేకపోతే నోటీసులు ఇస్తారా లేకపోతే వారిని అరెస్ట్ చేస్తారని మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే వారికి ఎఫ్ఐఆర్ మాత్రం నమోదైంది. దీని తర్వాత తదుపరి చర్య ఏ రకంగా ఉంటుంది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.